రెండో రోజు మేడిగడ్డ బ్యారేజ్ ను ఎన్డీఎస్సీఏ నిపుణుల కమిటీ పరిశీలించనుంది. అక్టోబర్ 21 నుంచి ఇప్పటి వరకు పీర్ సింకింగ్ లెవెల్స్ పై ఆరా తీనుంది. 6వ బాక్స్ పై డ్యామేజ్ ఎఫెక్ట్ ను పరిశీలించనున్నారు నిపుణులు. బ్లాకుల వారీగా సౌండింగ్ టెస్టులో మార్పులపై ఆరా తీస్తున్నారు. ఎన్డీఎస్సీఏ నిపుణుల కమిటీ రెండో రోజు మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించబోతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, భవానీ ఏదైతే మేడిగడ్డలో సందర్శనానికి ఏదైతే నిపుణుల కమిటీ ఏదైతే ఉందో 2 రోజుల ఇక్కడ ఏదైతే ఎంక్వైరీగా ఏదైతే సందర్శించి 2 రోజులకు గాను సరిపడే పర్మిషన్ తీసుకొచ్చినటువంటి మేడిగడ్డ నిన్న ఒక్కరోజే అంటే నిన్న ఉదయం ఒక చోట మధ్యాహ్నం ఒక చోట అనుకున్నటువంటి నిపుణుల కమిటీ మేడిగడ్డలోనే నిన్నంతా రోజంతా గడిచిపోయింది. నిన్న మేడిగడ్డల నుంచి రాగానే ఏదైతే 6గురితో కూడినటువంటి కమిటీ ఉందో మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. నిన్న ఉదయము ఏదైతే 9:45 గంటలకు చేరుకొని అక్కడి నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్యలో ఎవరిని కూడా అక్కడికి రానివ్వకుండా ఓన్లీ ఎల్ఎన్టీ సంస్థ ఎవరైతే చేపట్టారో ఆ సంస్థకు సంబంధించినటువంటి ఇంజనీర్లు ఎల్ఎన్టీ సంస్థలు చేసినటువంటి అధికారులతోనే ఆ బృందము కంప్లీట్ గా సమగ్రంగా అక్కడ ఎంక్వైరీ చేయడం కానీ అధ్యయనం చేయడం కానీ జరిగింది. తద్వారా ఏంటంటే ఒక్కొక్క పిల్లర్ను క్షుణ్ణంగా అసలు ఏ విధంగా దీన్ని మ్యాప్ చేశారు, ఏ విధంగా ఎన్ని ఫీట్ల వరకు లోతు ఇది బేస్మెంట్ తీసుకొని వచ్చారు, ఎంత విడతనటువంటి రాడ్ ఫీలింగ్ అయింది అనేది క్షుణ్ణంగా పరిశీలించండు. సాయిల్ అంటే అక్కడ పిల్లర్ కింద తీసినటువంటి మట్టి అక్కడ నాణ్యత కలిగి ఉంటుందా, ఈ పిల్లర్ నిర్మాణం జరిగితే వాటర్ తట్టుకునేటువంటి స్టేజ్ దానికి ఉందా అనేటువంటి 20 రకాలైనటువంటి అధ్యయనం మొత్తం క్షుణ్ణంగా మట్టి సాయిల్ కానీ కాంక్రీట్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి, ఇదన్నీ కూడా మొత్తం కంప్లీట్ క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఏదైతే 4 పిల్లర్లు 19, 20, 21, 22 4 పిల్లర్ల దగ్గర నుంచి కూడా పూర్తిగా నమూనా తీసుకొని మట్టి నమూనా కింద లోతైన వరకు కూడా పూర్తి అధ్యయనం చేయడం జరిగింది. నేను ఒక్కరోజే ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తి రకాలుగా అధ్యయనం అక్కడ చేసి లంచ్ బ్రేక్ తర్వాత కూడా మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆ పిల్లర్ల దగ్గర ఏదైతే మేడిగడ్డ ఉందో అక్కడే నిన్న రోజంతా కూడా అక్కడే పూర్తి సమాచారం తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. గతంలోనే కూడా ఈ బృందం కాకుండా వేరే ఒక సెంట్రల్ బృందం వచ్చినప్పుడు కూడా 20 రకాలటువంటి నమూనాలు అడిగారు. కానీ అప్పుడు వాళ్ళకి ఇవ్వడం కూడా సాధ్యం కాలేదు. ఈ కమిటీ కూడా ఏదైతే ఎల్ఎన్టీ వాళ్ళకు ఉన్నదో జిఎల్ఎస్టీ కానీ అప్రూవల్ కానీ ఎన్ని ఫీట్ల వరకు మీరు వేశారు, ఎంత ఈ సమగ్రమైన నివేదిక ఖచ్చితంగా కావాల్సిందే. ఇది కూడా మాకు పూర్తిగా గతంలో తెలిపినటువంటి బృందం ఏదైతుందో దానికి సంబంధించినటువంటి అడిగారో వాళ్ళు అదే రకాలుగా మాకు కూడా ఇవ్వాల్సింది. మీరు కట్టారా, మీరు ఎవరికైనా సబ్లీస్కి ఇచ్చారా, సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చారా, ఏది అనేది క్లారిటీగా రావాలి. కాబట్టి దీన్ని పూర్తి అధ్యయనం చేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలి. అదే అట్లాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సంపాదించాలి. ఎందుకంటే 1,00,000 కోట్లతో నిర్మాణం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ అతి తొందరలోనే అంటే నిర్మాణం చేపట్టి కంప్లీట్ అయిపోయిన 2-3-4 నెలల తర్వాత ఇది కూలిపోవడం ఇది సంచలనం అయిపోయింది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇలాంటి దానికి అప్రూవల్ గా మేము ఇచ్చినటువంటి ఏదైతే కేంద్ర బృందం ఇచ్చినటువంటి అప్రూవల్ కన్నా జరిగిందా లేకుంటే సొంత నిర్ణయాలా, దీని డ్రాఫ్టింగ్ ఏ విధంగా చేసారు అనేది కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించారు. ఏదైతే కూలిపోయినా పగులు ఏర్పడినటువంటిది అక్కడ సాయిల్ టెస్ట్ కానివ్వండి, లేకుంటే ఆ పగుల దగ్గర నుంచి నాణ్యత లోపం ఏ విధంగా ఉంది అనేది కూడా టెస్టింగ్ కోసం కూడా వచ్చారు. చాలా కీలకంగా 6గురులో కూడినటువంటి బృందం రకరకాలైనటువంటి విభాగాలకు చెందినటువంటి సైంటిస్టులు కూడా అక్కడికి రావడం జరిగింది. పూర్తి సమాచారంతో నిన్న మేడిగడ్డ అంతా అక్కడ ఎంక్వైరీ అంటే నిపుణుల కమిటీతో ఏదైతే అధ్యయనం పూర్తిగా చేయడం జరిగింది. ఈ రోజు సుందిల్లా అంటే అన్నారం బ్యారేజ్ దగ్గర నుంచి సుందిల్లా బ్యారేజ్ గారికి ఈ రోజు అక్కడ నిర్వహించబోతున్నారు. అక్కడ కూడా కంప్లీట్ గా చేసి ఆ నిపుణులు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించే విధంగా రెండో రోజు ఇవాళ కొనసాగనుంది. థ్యాంక్ యూ రవీందర్.